अस्य श्रीललिता दिव्यसहस्रनामस्तोत्रमाला महामन्त्रस्य वसिन्याधिवाग्देवता ऋषिः अनुष्टप्छन्दः श्रीललिता परा भट्टारिका महात्रिपुरसुन्दरी देवता ऐं बीजां क्लीं शक्तिः सौं कीलकं मम चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थे जपे विनियोगः सिन्धूरारुणविग्रहं त्रिणेनां माणिक्यमौलिस्वरां सारानायकशेखरं स्मितमुखीमापीन वक्षोरुहां पाणिभ्यां मणिपूर्णरत्नचषकं रक्तोत्कलां बिभ्रतीं सौम्यां रत्नकटस्थरक्तचरणां ध्यायेत् परामाम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृता मयूखैरहमेत्ये भवयेद्भवानीं ध्याये पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाम्भां पीतवस्त्रां करकलितलसद्ये पद्मवराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमवैरां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रधात्रीं सकुङ्कुमविलेपनमालिकचुम्बिकस्तूरिकां समन्दहासितेक्षणां ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यां भूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरामाम्बिकाम्। ॐ ऐं ह्रीं श्रीं ॐ ऐं ह्रीं श्रीं ॐ ऐं ह्रीं శ్రీం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడే కాదండి, మన ఇళ్లలో అయినా సరే మనకి చాలా సమయాలలో చాలా మనందరూ గృహస్థులు, సన్యాసులు ఏం కాదు కదా, అందరినీ గృహస్థులే. సన్యాసులు ఇంకా ప్రశాంతంగా ఉంటారు, మనం వాళ్ళ జీవితాలు ఆనందమైన జీవితాలు. మనం అసలైన సాధకులం, ఇంకా వాళ్ళకంటే ఇంకా మనం అసలైన సాధకులం. ఇవన్నీ మోస్తూ మనం భగవంతుని వైపు ప్రయాణం చేస్తున్నాం. అయితే ఈ యొక్క మన యొక్క జీవితాలలో చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలకి పరిష్కారాలు మనం తెలుసుకోలేము, ఎవరికి చెప్పుకోలేని కొన్ని వ్యక్తిగతమైన సమస్యలు కూడా వస్తాయి. తల్లికి చెప్పుకోలేరు కొన్ని విషయాలు, తండ్రికి చెప్పుకోలేరు, బయట తెలిస్తే అవమానం అవుతుంది అని కొన్ని వ్యక్తిగతమైన సమస్యలు కూడా ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. అది ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడాను ఈ విధంగా ఎవరికి చెప్పుకోనక్క అవసరం లేదు. మీరు కుంకుమ తీసుకొని మీ ఇంట్లో అమ్మవారు విగ్రహం కానీ ఫోటో కానీ ఏది ఉన్నా సరే అక్కడ ఈ విధంగా ఒక నిమ్మకాయ పెట్టుకొని, ఈ విధంగా ఒక ప్లేటు పెట్టుకొని దాంట్లో నిమ్మకాయ పెట్టుకొని ఆవాహన ధ్యాన సోపచార పూజలు చేసుకొని, ఇప్పుడు మనం ఏ విధానంలో అర్చన చేస్తున్నామో అలా అర్చన చేసుకోండి. ఆ అర్చన చేసే దానిని బట్టి మీ యొక్క కార్యం అనేది జయం అయిపోతుంది. మీ యొక్క ఆర్తి, మీ భక్తి, మీ అర్చన చేసే యొక్క మీ విధానం, దానిని బట్టి మీ కార్యం అనేది విజయం అయిపోతుంది, జయం అయిపోతుంది, సమస్య తీరిపోతుంది. మీరు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్య సమస్యలు, మనకి ఆర్థిక సమస్యలు చాలా వస్తుంది. ఒక్కొక్కసారి హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, ఏం చేయాలో తెలియదు, డాక్టర్ల చేతులు ఎత్తేస్తున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి మనకి. వాటన్నింటి నుంచి కూడా ఈ విధానంలో మనం తల్లిని ఆరాధించినప్పుడు అత్యంత త్వరగా
करी माता अन्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी कैलासाचलकन्धरायलकरी गौरी उमाशङ्करी कौमारी